Srinivas Utravalli. I'm ETL testing corporate trainer. I trained 450 aspirants and I placed all 450 aspirants in topmost CMLFA companies in Hyderabad with an average package of 12 lakhs. ఈరోజు నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, చాలామంది సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, బట్ డోంట్ నో సో మెనీ థింగ్స్. ఆ థింగ్స్ ఏంటి, దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో చాలా ట్రైనింగ్ సెంటర్స్, నేను హైదరాబాద్ గురించి చెప్పట్లేదు, వైజాగ్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, లేకుంటే డిఫరెంట్ ప్లేసెస్ అవ్వచ్చు. ఒక ఆస్పిరెంట్ అనేవాడు సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అవుతున్నాడు. సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ అయినా మనకి కంప్లీట్ అయిన ఆస్పిరెంట్కి అసలు ప్రాజెక్ట్ అంటే తెలియట్లేదు, క్లయింట్స్ అంటే ఏంటి, వర్క్ డెలివరబుల్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీటింగ్స్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ తెలియదు. ఆఫ్షోర్ అంటే ఏంటి, ఆన్షోర్ అంటే ఏంటి, సో ఆన్సైట్ కోఆర్డినేటర్ అంటే ఏంటి, సో టీమ్ అంటే ఏంటి, లేకుంటే డిఫరెంట్ టూల్స్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం యూజ్ చేస్తాడు, అవన్నీ తెలియదు. బట్ కోర్స్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. అసలు ఒక సాఫ్ట్వేర్ ఆస్పిరెంట్ అనేవాడు ఒక కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు తెలియాలి అనే క్వశ్చన్కి ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు ఆఫీస్లో ఏం చేస్తాడని తెలుసుకోవాలి. ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటప్పుడు డిఫరెంట్ డెజిగ్నేషన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. ఏ టెక్నాలజీ మీద వర్క్ చేసి డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే, సో కొంతమంది జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారు, కొంతమంది .NET నేర్చుకుంటున్నారు, కొంతమంది డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటున్నారు, కొంతమంది పైథాన్ నేర్చుకుంటున్నారు, కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నారు, కొంతమంది ETL సైడ్, కొంతమంది డేటాబేస్ సైడ్, డిఫరెంట్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ ఎండ్, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ టెక్నాలజీస్ ఏంటి, దాని గురించి డిఫరెంట్ వీడియో చేద్దాం. బట్ ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, అన్ని టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నాను, ఒక ఇండివిజువల్ టెక్నాలజీ కాదు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ అనేవాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తాడో చూద్దాం. సో మనకు తెలిసి ఏంటంటే, ఏ టెక్నాలజీ మీద వర్క్ చేసినా వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు అందరూ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. మనకి మోస్ట్ ఆఫ్ ది తెలుసు, హైటెక్ సిటీలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేవాడు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సిందే ఒక ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎవరు ఇస్తారు? ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎవరు ఇస్తారంటే క్లయింట్స్ ఇస్తారు. ఇంకా నెక్స్ట్ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, క్లయింట్స్ అంటే ఎవరు? క్లయింట్స్ అంటే ఏమైనా ఒక డెజిగ్నేషన్? క్లయింట్స్ అంటే రిచ్చా? క్లయింట్స్ అంటే US UKలో ఉంటారా? అసలు క్లయింట్స్ అనేవాడు ఎవడు? మనకి క్లయింట్స్ ప్రాజెక్ట్స్ ఎందుకు ఇస్తారు? అసలు క్లయింట్స్కి ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ప్రాజెక్ట్ని మనం చేసినందుకు క్లయింట్స్ అనేవాళ్ళు మనీ ఎందుకు కంపెనీకి పే చేస్తున్నారు? అందులో మనీ కొంత ఉంచుకొని కంపెనీ ఎంప్లాయీస్కి ఎలా పే చేస్తారు? అసలు మనకి ప్రాజెక్ట్ అంటే తెలియదు. ఆ నెక్స్ట్ ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ గురించి తెలియదు. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక వర్క్ అనుకుందాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇచ్చేది మనకి క్లయింట్స్ కాబట్టి, ఆ క్లయింట్స్ అనేవాడు బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు వర్క్ అనేది పంపిస్తాడు. ఇప్పుడు వన్స్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వర్క్ అనేది బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నాను, నువ్వు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేయి, అసలు నీకు వర్క్ ఎలా వస్తుంది క్లయింట్ నుంచి? వన్స్ ఆ వర్క్ని మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే ఆ వర్క్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయడం అంటే అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనకి వర్క్ అనేది అర్థం చేసుకుని ఎందుకు చేయాలి అంటే, అంటిల్ అన్లెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్క్, వీఆర్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ అవర్ వర్క్. సో అది అర్థం చేసుకోవాలి అంటే అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. జనరల్గా ఐటీలో వాటిని అబ్జర్వేషన్స్ అంటారు. అసలు ఎలాంటి అబ్జర్వేషన్స్ వస్తాయి? ఇప్పుడు అబ్జర్వేషన్స్ అంటే డౌట్స్. ఇప్పుడు ఆ డౌట్స్ని మనకి ఎవరు క్లారిఫై చేస్తారు? మనం ఎవరితో కమ్యూనికేట్ చేయాలి? ఇదంతా వర్క్ డెలివరబుల్స్ గురించి వస్తుంది, మనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం, మనకి ప్రాజెక్ట్ అంటే తెలియదు. ఆ ప్రాజెక్ట్ మనకి ఇచ్చేది క్లయింట్స్, మనకి క్లయింట్స్ గురించి తెలియదు. ఆ ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి మన వర్క్ డెలివరబుల్స్ ఎలా చేయాలి అది కూడా మనకు తెలియదు. ఈవెన్ ఒక ప్రాజెక్ట్, మీకు సింపుల్గా ప్రాజెక్ట్ అంటే అర్థం కావాలంటే,
ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ డూప్లెక్స్ హౌస్ అనుకోండి. ఒక హౌస్ అనేది అది ఒక సివిల్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి డిఫరెంట్ డెజిగ్నేషన్ పీపుల్ కావాలి. అంటే బిల్డర్ కావాలి, కార్పెంటర్ కావాలి, పెయింటర్స్ కావాలి, ప్లంబర్స్ కావాలి, డిఫరెంట్ డెజిగ్నేషన్ పీపుల్ కావాలి. సేమ్ వే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయాలన్నా డిఫరెంట్ డెజిగ్నేషన్ పీపుల్ కావాలి. ప్రొడక్ట్ ఓనర్స్ కావాలి, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కావాలి, బిజినెస్ అనలిస్ట్ కావాలి, డేటా మోడలర్స్ కావాలి, టెస్టర్స్ కావాలి, డెవలపర్స్ కావాలి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇలా డిఫరెంట్ డెజిగ్నేషన్ పీపుల్ కావాలి. ఇలా డిఫరెంట్ డెజిగ్నేషన్ పీపుల్ని టీమ్ అంటారు. ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇండివిజువల్గా వర్క్ చేయలేడు. ఎందుకంటే సింపుల్గా మనం ముందు అనుకునేటట్టు ఒక డూప్లెక్స్ హౌస్ ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఒక కార్పెంటర్స్, ఓన్లీ ఒక పెయింటర్స్, ఓన్లీ ఇండివిజువల్ డెజిగ్నేషన్ వాళ్ళు మొత్తం డూప్లెక్స్ హౌస్ని కట్టలేరు. సేమ్ వే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని కూడా కట్టాలంటే ఒక ఇండివిజువల్ డెజిగ్నేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కట్టలేడు, టీమ్తో వర్క్ చేయాలి. ఇలా టీంతో వర్క్ చేసేటప్పుడు ఆ టీం అంతా కొలాబరేట్ అవ్వాలి అనేటప్పుడు డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. సో మీటింగ్స్ ఎందుకు అంటే మన వర్క్ ప్రోగ్రెస్ అనేది మనకి అసలు ఎలా తెలియాలి అంటే ఏం అవ్వాలి, కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేయాలి, డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. అసలు వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మీటింగ్స్ వీఆర్ గోయింగ్ టు అటెండ్. డైలీ స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి, వాక్ త్రూ కాల్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనేటప్పుడు సపోజ్ నీ ప్రాజెక్ట్ యూఎస్ ప్రాజెక్ట్ అనుకుందాం, నీ క్లయింట్ అనేవాడు యూఎస్ అనుకుందాం. ఇప్పుడు క్లయింట్ సైడ్ నుంచి కొంతమంది పీపుల్ యూఎస్ నుంచి వర్క్ చేస్తారు. సేమ్ వే కొంతమంది పీపుల్ హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ అనేది ఆఫ్షోర్ అయితే అక్కడ క్లయింట్ అనేవాడు ఆన్షోర్ అవుతాడు. ఇప్పుడు మనం ఇక్కడ మార్నింగ్ వర్క్ చేసేటప్పుడు అక్కడ నైట్ ఉంటుంది, అక్కడ నైట్ అయ్యేటప్పుడు మన మార్నింగ్ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం మార్నింగ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు వర్క్ చేయరు, వాళ్ళు మార్నింగ్ వర్క్ చేసేటప్పుడు మనం నైట్ టైం వర్క్ చేయం. బట్ ఇక్కడ రెండు టీమ్స్ కూడా ఆఫ్షోర్ టీమ్, ఆన్షోర్ టీమ్, ఈ రెండు టీమ్స్ కూడా దేనికి వర్క్ చేస్తున్నారు, సేమ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు ఆఫ్షోర్ ఆన్షోర్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, డెఫినెట్గా వాళ్ళకి కూడా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. వీళ్ళిద్దరినీ కోఆర్డినేట్ చేసిన వాడిని ఆన్ సైట్ కోఆర్డినేటర్ అంటాడు. మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే మనకి ఆఫ్షోర్ అంటే తెలియదు, ఆన్షోర్ అంటే తెలియదు, ఆన్ సైట్ కోఆర్డినేటర్ గురించి తెలియదు. అసలు ఫస్ట్ నుంచి మాట్లాడుకోవాలంటే ఈవెన్ ప్రాజెక్ట్ అంటే తెలియదు, ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్స్ గురించి తెలియదు, ఆ క్లయింట్ ఇచ్చిన వర్క్ డెలివరబుల్స్ గురించి తెలియదు, టీమ్ గురించి తెలియదు, ఆఫ్షోర్ ఆన్షోర్ తెలియదు. సేమ్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టూల్స్. ఏదైనా ఒక వర్క్ చేయాలంటే టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే సపోజ్ సింపుల్ ఒక కార్పెంటర్ వర్క్ చేయాలి, కార్పెంటర్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, ఆ పర్సన్కి ఎలక్ట్రికల్ రిలేటెడ్ టూల్స్ ఉంటాయి. సేమ్ వే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా టూల్స్ కావాలి. ఆ వర్క్ డెలివరబుల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏదైనా ప్రాజెక్ట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ కావాలి. అసలు ప్రాజెక్ట్లో ఎలాంటి టూల్స్ వాడతారు, ఆ టూల్స్ మనకి ఎవరు ఇస్తారు, మనం ఎక్కడి నుంచి యాక్సెస్ తీసుకోవాలి తెలియదు. ఫైనల్గా చెప్పాలంటే కోర్స్ కంప్లీట్ అయిపోయింది, మనకి ప్రాజెక్ట్ గురించి తెలియదు, క్లయింట్ గురించి తెలియదు, వర్క్ డెలివరబుల్స్ గురించి తెలియదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీటింగ్స్ గురించి తెలియదు, ఆఫ్షోర్ తెలియదు, ఆన్షోర్ తెలియదు, ఆన్సైట్ కోఆర్డినేటర్ గురించి తెలియదు, టూల్స్ గురించి తెలియదు. స్టిల్ ఒక యాస్పిరెంట్ అనేవాడు ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ అని చెప్తున్నాడు. జాబ్ వస్తుందా? జాబ్ రాదు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమేమి కావాలో అవి ఏవి కూడా మనకు తెలియదు. సో తెలియనప్పుడు మనం జాబ్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా రాంగ్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక యాస్పిరెంట్, ఒక సాఫ్ట్వేర్ యాస్పిరెంట్ అనేవాడికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ కోర్స్ అయినా నేర్చుకో. అంటే నువ్వు పైథాన్ డెవలప్మెంట్ అని నేర్చుకో, జావా ఫుల్ స్టాక్ నేర్చుకో, .NET నేర్చుకో, లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో, డేటా సైన్స్ వైపు నేర్చుకో, ETL వైపు నేర్చుకో, సెలీనియం వైపు నేర్చుకో, నువ్వు ఏ టెక్నాలజీ నేర్చుకో. బట్ నీ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనర్కి ఇది అడుగు. సార్ సపోజ్ నువ్వు ఒక ETL టెస్టర్ అనుకో, అడుగు సార్ బీయింగ్ ఏ ETL టెస్టర్ నాకు వర్క్ ఎలా వస్తుంది, వన్స్ ఆ వర్క్ వచ్చినాక నేను ఎలాంటి అనాలిసిస్ చేయాలి, ఆ అనాలిసిస్ చేసినాక అబ్జర్వేషన్స్ ఉంటే ఎవరితో డిస్కస్ చేయాలి, సార్ నేను ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాను, సార్ నా క్లయింట్స్ ఎవరు, నేను వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటో అడుగు, టూల్స్ గురించి అడుగు, ఆఫ్షోర్ టీమ్ అంటే ఏంటో అడుగు, ఆన్షోర్ టీమ్ అంటే ఏంటో అడుగు, సో ఆన్సైట్ కోఆర్డినేటర్ అంటే ఏంటో అడుగు. ఇవన్నీ థింగ్స్ అడగాలి. థ్యాంక్ యూ.
Soon I'll come up with more videos.